కేకే గారు. ఒక్క నిమిషం. తారక్ గారు చెప్పండి. అయితే యాక్చువల్‌గా నేను ఆన్సర్ చేయడం కాదు, ఎవరు అడుగుతున్నారో కూడా తెలియాలి. తారక్ గారు చెప్పండి. యాక్చువల్‌గా ఏంటంటే చాలామంది ఎప్పుడు కూడా ఏదో సినిమాలో అంటారు కదా! చూడలేను అనుకున్నది చూసాం, వినలేను అనుకున్నది విన్నాను అంటూ ఈళ్ళెవరో ప్రమోషనల్స్‌కి రారు. వెన్నెల కిషోర్ గారు గాని, బ్రహ్మాజీ గారు గాని వీళ్ళందరితో ఎలా వచ్చారు? ఎందుకొచ్చారు ప్రమోషన్స్‌కి? ఆ సీక్రెట్ ఏంటో చెప్పండి ఫస్ట్. జస్ట్ ద రిలేషన్‌షిప్ సార్. అంటే మేము త్రూ ఔట్ ద ఫిల్మ్ చేసేటప్పుడు కూడా ఓకే. ఈయన వస్తున్నారు. ఓకే సార్, ఈరోజు మీది 6-6 కాల్ షీట్ ఇది చేసేయండి, వెళ్ళిపోయండి. మీకు నాకు రామ్ రామ్ అట్లా కాదు సార్. ఐ విల్ సీ ద యాక్టర్స్ కంఫర్ట్, వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు ఎంత సీనియర్స్, వాళ్ళు ఎలాంటి వర్క్ చేశారు. ఐ డోంట్ పుష్ ఎనీవన్ సార్. ఎందుకంటే ఫోర్స్‌ఫుల్‌గా అడిగి చేయించుకున్నది ఏది ఇట్స్ నాట్ మంచిగా ఉండదు చూడ్డానికి. అది మనం సంతకాలు చేయించేసుకొని డైరెక్టర్ని సంవత్సరాలు ఉంచేసుకున్నా ఆ కథలు బాగుండవు. ఇలా ఫోర్స్ఫుల్గా యాక్టర్స్ని కూర్చోబెట్టి చేయించినా అది అది బాగుండదు. కాబట్టి ఫర్ మీ ఇట్స్ వెరీ ఆర్గానిక్. ఇట్స్ సోల్లీ బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ దట్ వీ హ్యావ్.